నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియతమ మాతృమూర్తి అందరికీ తల్లి అయినటువంటి జాయ్ చరణ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒక చిన్న దృష్టాంతం చెప్పి నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోతాను. ఒకసారి ఆ అమ్మ ఆఫీస్ నుండి వచ్చేసరికి పాప సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉంది. అప్పుడు అమ్మ అన్నది, నాన్న హోంవర్క్ చేసుకున్నావా? లేదు మమ్మీ, నేను హోంవర్క్ చేసుకోలేదు. మరి భోంచేసావా? లేదు మమ్మీ, నేను భోంచేయలేదు. హోంవర్క్ చేసుకోకుండా భోంచేయకుండా ఎందుకు సెల్ ఫోన్తో ఆడుకుంటున్నావు అని. మరి అమ్మాయి కొంచెం మూతి ముడుచుకొని అలాగే సీరియస్గా కూర్చుంది. తల్లి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆలోగా నాన్నగారు ఆఫీస్ నుండి వచ్చారు. పాప హోంవర్క్ చేసుకున్నావా? చేసుకోలేదు. అన్నం తిన్నావా? తినలేదు అని అంటే వాళ్ళ డాడీ ఇలా తల మీద ఒక చిన్న దెబ్బ కొట్టాడు. ఇంకా సీరియస్ అయిపోయింది ఆ పాప. అమ్మ కొట్టింది, నాన్న కొట్టారు, అమ్మ తిట్టింది, నాన్న కొట్టారు అని. సరే, అన్నం తినకుండా 11 o'clock వరకు ఉంది ఆ పాప. అప్పుడు నాన్న వచ్చి, అమ్మ అన్నం తిన అంటే, నాకు వద్దు డాడీ, నేను తినను. అమ్మ కూడా వచ్చి బతిమలాడింది, పాప అన్నం తిన్నానా అంటే, నేను తినను. ఇద్దరు అమ్మ నాన్నలు పాప ప్రక్కలో కూర్చొని బ్రతిమలాడారు. నాన్న అన్నం తిను, నువ్వు తింటే మేము తింటాం, నువ్వు తినకపోతే మేము తినం. సరే అమ్మ ఎంతో బలవంతంగా టేబుల్ దగ్గర వచ్చి భోజనం చేయడానికి కూర్చుంది. అప్పుడు అమ్మ అన్నం పెట్టిన తర్వాత ప్రార్థన చేయమని అడిగింది పాపని. ప్రార్థన చేయమంటే నేను చేయనన్నది. నాన్న అమ్మ మళ్ళీ బతిమలాడారు. అప్పుడు పాప ఏమని ప్రార్థన చేసిందంటే, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచేదివనని ప్రార్థన చేసింది. మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఇలాంటి వాటి కోసమని వినియోగించుకుంటూ ఉంటాం. మనకిష్టమైంది మనకిష్టం లేని వాళ్ళ దగ్గర మనం వినియోగించుకుంటూ ఉంటాం. సరే, దేవుని వాక్యంలో నుండి బైబిల్ గ్రంథం నుండి చూడండి. ఈ దినాలలో మన శత్రువులైనటువంటి వాళ్ళు కొంతమంది విమతస్తులు ఉన్నారు. క్రైస్తవ మతాన్ని ద్వేషించే వాళ్ళు మనందరికీ బాగా పరిచయమే. వాళ్ళను రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక విషయాల్లో గుడుల మీద దాడులు చేయడము, లేకపోతే దేవుని సేవకులను కొట్టడము, ఇట్లాంటివన్నీ మనం ఈ దినాల్లో మనం చూస్తున్నాం. వాళ్ళు శత్రువులు మనకు పెట్టిన పేరు ఏంటంటే గొర్రెలు. చెప్దామండి, ఏం పెట్టారు? గొర్రెలు. మళ్ళీ చెప్దామా? గొర్రెలు అని పెట్టారు. సరే, అంతవరకు బాగానే ఉంది. మనలను గొర్రెలు అంటున్నారు, మన మామూలు వ్యక్తులం కాబట్టి. అయితే సినిమా నటులు కూడా కొంతమంది ఉంటే వాళ్ళనేమని పిలుస్తున్నారంటే సినిమా గొర్రెలు అని పిలుస్తూ ఉన్నారు. మరి ఈ గొర్రెలనే పేరు మన శత్రువులు మనకు పెట్టినటువంటి పేరు కాదు. యేసు ప్రభుల వారే ఆ పేరు మనకు పెట్టాడు. 100వ కీర్తనలో చూడండి, ఆయన మేపు గొర్రెలము. 100వ కీర్తనలో వ్రాయబడి ఉంది, ఆయన మేపు గొర్రెలము, మీరు నా గొర్రెలు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసు ప్రభుల వారు తెలియపరిచారు. మనం మాత్రమే గొర్రెలం కాదండి. ఇంకొక విషయాన్ని కూడా మనము నేర్చుకుందాము. యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములో చెప్పిన మాట మనందరికీ బాగా జ్ఞాపకము. వధకు తేబడిన గొర్రె పిల్లవలే అని బైబిల్లో చూస్తున్నాం. ఏ గొర్రె పిల్ల అండి? వధకు తేబడిన గొర్రె పిల్ల అని బైబిల్లో మనం చూస్తున్నాం. మనము గొర్రెలమే. దేవుడికి వందనాలు. మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా గొర్రెగానే ఉన్నాడు. ఆయన వధకు తేబడినటువంటి గొర్రెగా ఉన్నారు. నూతన నిబంధన కాలంలో బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను యేసు ప్రభుల వారిని చూసి యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆయన గొర్రె పిల్లగా యోహాను భక్తుడు చూశాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభుల వారిని ఎందుకో ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అనే మాట కాకుండా దానికంటే ముందు ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని ఎందుకు చెప్పారు అని అంటే, ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు ఒక గొర్రె పిల్లను తప్పనిసరిగా వాళ్ళ పాపం నిమిత్తమని వాళ్ళు బలిగా ఇస్తూ ఉండేవారు. ఇక బలి అవసరం లేదు, యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు, ఆయనే మనందరి కొరకని బలిగా అర్పించబోతున్నారని ఆయన చెప్పిన మాట 1వ అధ్యాయం 36వ వచనములో ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్తా ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనము గొర్రెలమే. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు నేను గొర్రెలమై ఉన్నాము. అలాగనే మన తండ్రి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా గొర్రెనే. అవును, ఎన్నో జంతువులు ఉన్నాయి కదా, ఎందుకు గొర్రెపిల్లని ఎంపిక చేసుకున్నాడు దేవుడు? నీకెందుకు ఏదో ఒక వేరే పేరు నీకు నాకు ఆయన ఎందుకు పెట్టలేదు అని మనం చూస్తే అది సౌమ్యంగా ఉండేటటువంటి జంతువుగా ఉంది, అమాయకమైనటువంటి జంతువుగా ఉంది, అరవలేనటువంటి జంతువుగా ఉంది, ఒక్కసారి తప్పిపోతే మళ్ళీ తిరిగి రాలేనటువంటి గొర్రెగా ఉంది. నా స్నేహితుడు ఒక ఆయన
పైన ఈ గోదావరి ఉప్పొంగుతూ ఉంది, బాగా నీళ్లు గోదావరి నదిలో బాగా ప్రవాహంగా పారుతూ ఉన్నప్పుడు అక్కడ కరపత్రాలు పంచుతూ యేసుప్రభుల గురించి అక్కడున్న కొంతమందికి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గొర్రెల కాపరి అక్కడ గోదావరి నది ఒడ్డున చేరి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. మా స్నేహితుడు వెళ్ళి, ఈ సువార్తికుడు వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు పెద్దాయన అని అడిగితే ఆయన అన్నాడట, నాకు 70 గొర్రెలు ఉన్నాయండి అని అన్నారట. మరి 70 గొర్రెలు అంటే ఇక్కడేమి గొర్రెలు కనపడట్లేదంటే, అందుకే ఏడుస్తున్నానయ్యా, ఏం జరిగింది అని అంటే, నా 70 గొర్రెలలో ఒక గొర్రె గోదావరిలో దూకిందండి. గోదావరిలో దూకిన మరుక్షణమే 69 గొర్రెలు అందులో దూకి చచ్చిపోయాయి. నాకు ఇప్పుడు గొర్రెలు లేవు. చూడండి, గొర్రె ఎంత అమాయకమైనదో మనం చూస్తున్నాం, ఎంత సౌమ్యమైనటువంటి హృదయం కలిగిందో మనం చూస్తున్నాం. అన్నీ కూడాను తప్పిపోతే మళ్ళీ తిరిగి రాగలుగుతాయి. ఒక్క గొర్రెకి మాత్రము మళ్ళీ తిరిగి వచ్చే స్వభావం లేదు. కాపరి వెళ్ళవలసిందే, కాపరి వెళ్ళి దాన్ని పట్టుకొని రావలసిందే అని మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యంలో ఏం రాయబడింది? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకోను. యెషయా 1:3 చూస్తున్నాం. గాడిదను ఎవరు తోలుకొని ఇంటికి రానవసరం లేదు, దాన్ని వదిలేస్తే అడవులైనా సరే ఇంటికి సరాసరి వచ్చేస్తుంది. అలాగనే ఎద్దు కూడాను అంతే. వ్యవసాయదారుడు బండిలో పడుకుంటాడు, ఎద్దు బండిలో, అది నేరుగా ఇంటికి తీసుకొని వస్తుంది. కానీ గొర్రెకు అలాంటి స్వభావం లేదు. కనుక ఈ ఉదయకాలమందు గొర్రెల గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 3వ అధ్యాయంలో మీరు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనములో మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఇక్కడ చర్మపు చొక్కాయలు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆదాము పాపం చేసినప్పుడు చర్మపు చొక్కాయిని దేవుడిచ్చాడు. హవ్వమ్మ పాపం చేసినప్పుడు దేవుడైన యెహోవా వారికి చర్మపు చొక్కాయలను ఇచ్చాడు. అంతకుముందు వాళ్ళు అంజూరపు ఆకులతోటి వాళ్ళ దేహాన్ని వాళ్ళు కప్పుకున్నారు. సరే, పాపం చేశారు. పాపం చేసిన తర్వాత వారి పాపము నిమిత్తమని ఆయన, మనం ఏం తలుస్తున్నాం, దేవుని సేవకులు ఏం చెప్తారు, దైవజనులు ఏం చెప్తారంటే, ఆదాము కోసమని ఒక గొర్రెను ఆయన వధించి చర్మపు చొక్కాయనిచ్చాడు. హవ్వమ్మ కోసమని ఒక గొర్రెను వధించి చర్మపు చొక్కాయనిచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. చాలామంది చెప్పే విషయం ఏంటంటే, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు బలిగా ఒక గొర్రె పిల్లనిచ్చాడు. అది మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళ పాపము నిమిత్తము, వాళ్ళ పాప ప్రక్షాళన నిమిత్తము పామును దేవుడు శపించాడు. అంతకుముందు పాము జంతువుగా ఉంది. మనందరికీ తెలుసు, నీవు నేలను ప్రాగుతావు, నీవు మట్టి తింటావు అని ఆ జంతువును సర్పంగా దేవుడు మార్చాడు, శపించాడు. నంబర్ 1. రెండవది, హవ్వమ్మను కూడా దేవుడు శపించాడు. చాలామంది ఏమని తలుస్తారంటే, ఆదామును కూడా దేవుడు శపించాడు అని చెప్తారు. అని బైబిల్లో లేదండి. దయచేసి గమనించండి. ఆదామును దేవుడు శపించలేదు. ఆదామును శపిద్దామని వెళ్ళాడు. హవ్వను శపించిన తర్వాత, పామును శపించిన తర్వాత ఆదాము దగ్గరికి శపిద్దామని వెళ్ళినప్పుడు ఆదాములో దేవుడైన యెహోవాకు అబ్రహాము కనిపించాడు, ఇస్సాకు కనిపించాడు, యాకోబు కనిపించాడు, పితరులందరూ కనిపించారు, చివరికి యేసు ప్రభుల వారు కూడా కనిపించారు. ఆదామును దేవుడైన యెహోవా శపించలేదు, కానీ ఆదాముకు బదులుగా నేలను శపించాడని బైబిల్లో ఉంది. మీరు జాగ్రత్తగా ఆలకించండి. నేలను శపించాడు. ఆదాము శపింపబడలేదు, కానీ ఆదాముకు బదులుగా నేల శపించబడింది. ఆదాము చేసిన పాపము కోసమని ఒక గొర్రె పిల్లను దేవుడైన యెహోవా బలిగా అర్పించాడు. ఆదాము చేసిన పాపం, హవ్వమ్మ చేసిన పాపం కొరకని దేవుడైన యెహోవా ఒక బలిని అర్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మొదటిగా ఆదాము హవ్వల కొరకని ఒక గొర్రె పిల్ల, నంబర్ 1. రెండో విషయాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి రెండో విషయాన్ని చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనంలో గమనించండి. గొర్రె పిల్ల అనే మాట బైబిల్లో
మొట్టమొదటిసారి ఇక్కడ వ్రాయబడి ఉంది. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆదాము కొరకని ఒక గొర్రెపిల్ల, ఆదాము నిమిత్తం హవ్వ నిమిత్తమని ఒక గొర్రెపిల్ల, రెండవది హేబేలు నిమిత్తం కూడా దేవుడైన యెహోవా ఒక గొర్రెపిల్లను తెచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. వారందరూ పాపం చేసినందువలన దేవుడైన యెహోవా బలి అర్పించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ ఆదాముకు నిమిత్తమని హేబేలు నిమిత్తమని ఒక గొర్రెపిల్ల. గమనించారా? హేబేలు కూడా అర్పణ ఇచ్చినప్పుడు ఏం జరిగింది మనందరికీ తెలుసు. హేబేలు అర్పణ ఇచ్చినప్పుడు ఏం జరిగింది? ఆయన తన మందలో నుండి గొర్రెనే తీసుకొని వచ్చాడు. ఎందుకంటే నా తల్లి కోసమని దేవుడు ఒక గొర్రెను బలిగా ఇచ్చాడు, నా తండ్రి కోసమని దేవుడు ఒక గొర్రెను బలిగా ఇచ్చాడు. నా పాపము కోసం కూడా నేను దేవునికి అర్పించబోతున్నాను, ఒక గొర్రెను దేవుడిచ్చాడు. మా పాస్టర్ గారు ఒకసారి హేబేలు గురించి చెప్పినప్పుడు నేను ఒక వారం రోజులు నేను నిద్రపోలేదు. హేబేలు 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 గురించే నా మనసులో అలాగ నిండిపోయింది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఎందుకు దేవుడైన యెహోవా కయ్యూను అర్పణ విసర్జించాడు, ఎందుకు దేవుడైన యెహోవా హేబేలు యొక్క అర్పణ స్వీకరించాడు అని అంటే, మనము బైబిల్లో చూస్తే కయ్యూనును అతని అర్పణను అని బైబిల్లో ఉంది. మొదట కయ్యూనును అర్పణ గురించి రాయబడి ఉంది. దేవుడు కయ్యూను చూచినప్పుడు ఆయన హృదయం బాగలేదు, హేబేలు చూచినప్పుడు ఆయన హృదయం బాగుంది. హేబేలును అతని అర్పణను అని బైబిల్లో ను అనే మాట నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నాను. ఏం చేశాడు హేబేలు? మనం చూస్తే 3-4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా ఉన్నాయి. హేబేలు ఏం చేశాడు బైబిల్లో మీరు గమనించండి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదని ఉంది. మరి హేబేలు అర్పణ ఎందుకు లక్ష్య పెట్టాడంటే, హేబేలు అర్పణకు 3 లక్షణాలు నేను చెప్తానండి దేవుని వాక్యం నుండి. ఒకటి, హేబేలు తన మందలో నుండి తీసుకొని వచ్చాడు. చెప్దామండి, ఏ మంద అండి? తన మంద. పొరుగు వాళ్ళ మంద కాదు, ఎదుటి వాళ్ళ మంద కాదు. ఎదుటి వాళ్ళ మందలు ఆయనేమి దొంగిలించలేదు, తన అన్నదమ్ముని దగ్గర నుండి తీసుకోలేదు, తన నాన్న దగ్గర నుండి తీసుకోలేదు, తన మందలో నుండి నంబర్ 1. రెండవది, ఆ మందలో నుండి తొలుచూలు పుట్టినవి తీసుకొని వచ్చాడు. జాగ్రత్తగా గమనించండి, హేబేలు అర్పణ ఎంత పవిత్రమైందో, ఎంత భక్తి శ్రద్ధలతో ఆయన చేస్తున్నాడో చూడండి. ఒకటి తన మంద, రెండవది తొలుచూలు పుట్టినవి, ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అని వ్రాయబడి ఉంది. తొలుచూలు పుట్టినవి రెండవ స్థాయి. మూడవ స్థాయి ఏంటంటే, ఆ తొలుచూలు పుట్టిన వాటిల్లో కూడాను బహుశా ఒక 100 ఆయన దూరం చేసి బాగా బలిసినవి, బాగా లావుగా ఉన్నవి, బాగా కొవ్వినవి దేవుని తీసుకొని వచ్చాడు. గమనించారా? మనం ఇచ్చే అర్పణలు ఎలాగుంటాయి? అప్పుడప్పుడు కోశాధికారులు మనకి కొన్ని నోట్లు చూపిస్తూ ఉంటారు. ఏంటి ఆ నోట్లు అంటే 100 రూపాయలు 2గా చినిగిపోయి ఉంటాయి కదండి. అవును, పనికి రానివి మనం తీసుకొని వస్తాం. అవన్నీ కూడా కయ్యూను అర్పణ లాంటివని మనం నేర్చుకుంటున్నాం. హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. మొదట చనిపోయిన వ్యక్తులలో హేబేలు మొదటివాడు. అలాగనే పరలోకములో ప్రవేశించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయనేనని మనం నేర్చుకుంటున్నాం. పరలోకంలో అడుగుపెట్టినటువంటి మొదటి మానవుడు హేబేలని మనం నేర్చుకుంటున్నాం. మొదట హత్య చేయబడినటువంటి వ్యక్తి, మొదట చనిపోయినటువంటి వ్యక్తి, ఎంతో భక్తితో ఆ కృతజ్ఞతార్పణల పండుగలో ఆయన పాల్గొని దేవుణ్ణి మహింపరిచాడు. 2 విషయాలు మనం గమనించాం. ఒకటి, ఆదాముకు హవ్వకు కొరకని ఒక గొర్రెపిల్ల. రెండవది, హేబేలు కొరకని ఒక గొర్రెపిల్లను ఆయన సంహరించి, ఆయనకు కూడా బహుశా ఆ చర్మపు చొక్కాలు ఇచ్చి ఉండొచ్చు. అందుకనే ఏమి ఇవ్వాలి ప్రభుకు అన్నప్పుడు, నా పాపం కొరకని ఏ గొర్రెపిల్ల బలిగా అర్పించబడిందో అదే గొర్రెపిల్లను నేను దేవునికి ఇవ్వాలని ఆయన అనుకున్నాడు. మూడవది చూద్దాం బైబిల్లో నుండి. ఆదికాండము 22వ అధ్యాయంలో మీరు గమనించండి. 13వ వచనాన్ని అందరం చదువుదాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఆదాముకు బదులుగా ఒక గొర్రెపిల్ల,
హవ్వమ్మకు బదులుగా ఒక గొర్రెపిల్ల, రెండవది హేబేలుకు ప్రతిగా ఒక గొర్రెపిల్ల. హేబేలు కూడా దేవునికి అర్పణించినప్పుడు అదే గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి ప్రభువుకు సమర్పించాడు. అది కొవ్విందై ఉన్నది, అది మొదటి పుట్టిందై ఉన్నది, అది ప్రత్యేకమైనది అయి ఉన్నది. తన సొంత మందలో నుండి ఆ గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి దేవునికి సమర్పించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకొని వెళ్తున్నాడు. చూడండి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మొదటి వచనం చూడండి, 22:1 చూడండి. దేవుడు అబ్రహామును పరిశోధించినని బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించారా? దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. ఈ రెండు మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. సాతానుడు శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. యెహోవా దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తాడని బైబిల్లో చూస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే 2వ వచనంలో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అని అంటున్నాడు. ఓన్లీ సన్, నీకున్న ఏకైక కుమారుణ్ణి నా కోసం తీసుకురమ్మని ఆయన చెప్తా ఉన్నాడు. ఒకడే ఒక కుమారుడు, పోనీ ఇద్దరు ఉన్నట్లయితే ప్రభువా ఒకడు ఉంటాడు, ఒకడిని ఇస్తామని అనుకోవచ్చు. కానీ నీకొక్కడైన కుమారుని. ఇంకో మాట ఏమంటున్నాడు 2వ వచనంలో, నీవు ప్రేమించు ఇస్సాకును అని అంటున్నాడు. చూడండి, మన ఇంట్లో మనం ఎవరినన్నా ఒకరిని ఎక్కువ ప్రేమిస్తాం. భార్యనైనా ప్రేమిస్తాం, భర్తనైనా ప్రేమిస్తాం, మనవరాండ్రైనా ప్రేమిస్తాం, మనవళ్ళైనా ప్రేమిస్తాం. ఇంకా చెప్పాలంటే కూతుర్ని ప్రేమిస్తాం, కొడుకుల్ని ప్రేమిస్తాం. కొన్నిసార్లు కొడుకులు వద్దుకొని కూతుర్ని ప్రేమిస్తూ ఉంటాం. మా పిల్లలు అప్పుడప్పుడు నన్ను అంటారు, నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. పిల్లలు నన్ను ఏమంటారంటే, మా కొడుకులు ఏమంటారంటే, మాకంటే నీకు అక్క చాలా ప్రియమైంది అని. ఆమెకి 2 పాపలు పుట్టారు. సిస్టర్ గారు ప్రార్థన చేసి ఆస్ట్రేలియా పంపించింది. వాళ్ళ మీద చేతులుంచి నూనె పెట్టి ప్రార్థన చేసి ఇప్పుడు యూనివర్సిటీ వరకు వచ్చారు పిల్లలు. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. దేవుని మందిరంలో వాళ్ళని కనబడితే ఉన్నట్టుండి ఒక దినాన, డాడీ మేము ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం అన్నారు. చూడండి, మనం ప్రేమించేవి మనకు కొంచెం దేవుడు దూరంగా చేస్తాడు. అబ్రహాము ప్రేమించే ఇస్సాకును దేవుడైన యెహోవా అంటున్నాడు, ఇదిగో నాకు బలిగా అర్పించు, నీవు ప్రేమించి ఇస్సాకు అంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే 4వది ఈ పాఠ్య భాగంలో మోరియా దేశానికి రమ్మని అంటున్నాడు. ఎందుకు? దగ్గరలో పర్వతాలు లేవా? దగ్గరలో కొండలు లేవా? ఆ కొండలు ఏమి చెప్పలే, చాలా దూరం మోరియా పర్వతం. ఆ పర్వతం మీద నేను చూపించే ఒక కొండ మీద నీ కుమారుణ్ణి బలిగా అర్పించమన్నారు. ఏంటి ఆ కొండకున్న ప్రత్యేకత? యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా దేవదూతలందరూ పాటలు పాడుతుండగా ఒక పునాది రాయి వేసినట్టుగా బైబిల్లో ఉంది. ఎక్కడుంది ఆ పునాది రాయి? మరి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, పాత నిబంధన పండితులు ఏమంటున్నారంటే, ఇస్సాకు ఎక్కడైతే బలిగా దేవుడు ఇవ్వమన్నాడో అదే పునాది రాయి అని చెప్తూ ఉన్నారు. అయితే దేవుడు ఎక్కడైతే ఆ ఫౌండేషన్ స్టోన్ వేశాడో భూమికి, అదే స్థానంలో ప్రియమైన బిడ్డలారా ఆ కుమారుని ఇమ్మని దేవుడు కోరుతున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అక్కడే దేవాలయము నిర్మించబడిందని చెప్తారు. సరే, 22వ అధ్యాయము 2వ వచనములో దహన బలిగా ఇమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. దహన బలి అంటే పూర్తిగా వధించబడాలి, అనగా సంపూర్తిగా బూడిద కావాలి. అలాంటి స్థాయి అబ్రహాముకు తెలుసు. అయినా కూడా దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆయన తన కుమారుని తీసుకొని వెళ్ళాడు. ఇంకొక విషయం చూడండి, తెల్లవారినప్పుడు అని బైబిల్లో చూస్తున్నాం. తెల్లవారినప్పుడు లేచాడు, ఉదయకాలమందు లేచాడు. నీవు నేను కూడా ఈ ఉదయకాలం ఇక్కడ ఉన్నామంటే అబ్రహాములాగా ఉదయకాలమందు లేచామని దాని అర్థం కదా. అవును, ఉదయకాలమందు ఆయన లేచినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 22వ అధ్యాయము 3వ వచనంలో తన గాడిదకు గంత కట్టి అని బైబిల్లో చూస్తున్నాం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక జంతువు ఉంది, ఆయనకు ఒక గాడిద ఉంది. చాలామంది పని వాళ్ళు అబ్రహాం దగ్గర ఉన్నారు, కానీ ఆయనే వెళ్ళి గంత కట్టినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎంత శ్రద్ధ. ఎవడైనా పనివానికి చెప్తే వెళ్ళి గంత కడతారు కదా, ఆయన గంత కట్టినట్టుగా బైబిల్లో ఉంది. ఇంకా 3వ వచనంలో ఏముందంటే 22వ అధ్యాయం 3వ వచనంలో కట్టెలు చీల్చి అని బైబిల్లో చూస్తున్నాం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కట్టెలు చీల్చుకొని వెళ్ళాలి. ఆ కట్టెలు తానే చీల్చాడు, తానే గంత కట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అలాగనే ఇంకొక విషయం చూస్తాం ఏంటంటే 3వ నాడు ఆయన ప్రయాణమై ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అనగా 3 దినముల ప్రయాణం. గమనించారా?
మన చర్చి ప్రక్కలో ఇల్లుంటేనే మందిరానికి వెళ్ళం. కానీ అబ్రహాము 3 దినముల ప్రయాణం చేసి దేవుని మందిరానికి వెళ్ళాడు. 5వ వచనంలో ఏమంటున్నాడు? దేవునికి మొక్కి మరలా వచ్చేదమ్ము అనే మాట గమనించండి. అంటే వస్తాను అని అనడం లేదు. నా కొడుకుని ఆ పర్వతం మీద నేను బలిగా ఇస్తాను కాబట్టి నేను తిరిగి వస్తాను అనడం లేదు. విశ్వాసంతో ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆయన బహువచనాన్ని వాడుతున్నాడు, వస్తాము అని చెప్తా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, దేవుడైన యెహోవా ఒక పొట్టేలును చూపించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆయనే సొంతంగా బలిపీఠమును కట్టినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కట్టెలు చక్కగా పేర్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నీవు నేనైతే మనం పేర్చగలుగుతామా? మనం పేర్చలేం. కానీ సొంతగా ఆయన పనులు జరిగించాడు. అబ్రహాముకి యాకోబుకున్న వ్యత్యాసము నేను చాలాసార్లు చెప్పుకుంటూ వస్తాను. అవేంటంటే, అబ్రహాము బలిపీఠాలు కట్టాడు తన సొంత చేతులతోటి, యాకోబు బలిపీఠాలు కట్టించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అప్పుడు ఇస్సాకును బలిగా ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడైన యెహోవా, అబ్రహామా నీ కుమారుని ఏమీ చేయొద్దు, ఇదిగో అక్కడ ఒక పొట్టేలు ఉంది, ఆ పొట్టేలు తీసుకోమన్నప్పుడు ఆ ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలు. 3 విషయాలు గమనించాం. ఆదాముకు బదులుగా ఒక గొర్రెపిల్ల, హవ్వమ్మకు బదులుగా ఒక గొర్రెపిల్ల. రెండవది హేబేలు పాపము కోసమని ఒక గొర్రెపిల్ల, హేబేలు బదులుగా ఒక గొర్రెపిల్ల, ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలు ఇవ్వబడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనములో 4వ విషయాన్ని చూద్దాం. అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనా తీసుకుని వాళ్ళని దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు చెప్తా ఉన్నారు. మీ మరణదూత రాకుండా ఉండడానికి, మీ కుటుంబంలో ఉన్న బిడ్డలు చనిపోకుండా ఉండడానికి, మీ ఇంట్లో ఉన్న మనుషులు చనిపోకుండా ఉండడానికి నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనములో ఆ బి భాగంలో ఉంది. అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లను తీసుకుని వాళ్ళని దేవుని వాక్యములో రాయబడి ఉంది. పస్కా బలి పశువుగా ఒక గొర్రెను వాళ్ళు వధించాలి. దాని రక్తాన్ని తీసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దాని రక్తాన్ని తీసుకొని ఆ బైబిల్లో చూస్తున్నాం, హిస్సోపు కుంచెను తీసుకోవాలి. హిస్సోపుకు చూడండి ఎంత ప్రాముఖ్యత వచ్చిందో. హిస్సోపు గోడలో ఎదిగేటటువంటి ఒక మామూలు సామాన్యమైనటువంటి మొక్క ఉన్నది. దాన్ని ఒక బ్రష్గా మీరు తీసుకునండి, ఆ రక్తాన్ని ఒక గిన్నెలో వేయండి, ఒక పాత్రలో వేయండి. మీరు ఆ నిలువు కమ్ములకు అడ్డు కమ్ములకు ఆ రక్తాన్ని పూస్తే ఆ రక్తంను చూచి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు దేవుడైన యెహోవా. నిర్దోషమైనదిగా ఉండాలి, ఏడాది గొర్రెపిల్లగా ఉండాలి, అది మగ గొర్రెపిల్ల అయి ఉండాలని దేవుడు 3 నియమాలు చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు ఏంటంటే, మీరు పొద్దున కొనుక్కొచ్చి గొర్రెను అదే రోజు మీరు సంహరించడానికి వీలు లేదు. మీ దగ్గర ఆ గొర్రెపిల్ల కనీసము 7 రోజులైనా ఉండాలి, 14 రోజులైనా ఉండాలి, 1 నెల రోజులైనా ఉండాలి అని చెప్తాడు. ఎందుకంటే ఆ గొర్రెపిల్లతో మనకి పరిచయము ఏర్పడాలి, ఆ గొర్రెపిల్ల అంటే మనకు ప్రేమ ఏర్పడాలి. ఆ పస్కా దినాన దేవుడు చెప్పినటువంటి రోజున వెళ్ళి దాన్ని సంహరించమని దేవుడైన యెహోవా సెలవిచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. 7వ అధ్యాయం 9వ వచనములో దేవుని వాక్యంలో చూస్తున్నాము. సమూయేలు ఏం చేశాడు? 4000 మంది ఆ ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. 4000 మంది చనిపోయారు. ఏలీ కాలంలో హోప్ని, ఫినెహాసు చనిపోయారు. అలాగనే ఏలీ కోడలు కూడా చనిపోతూ కుమారుడు పుట్టినప్పుడు ఈకాబోద్ అని పేరు పెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మీరు గమనిస్తే 30,000 మంది 4వ అధ్యాయము 11వ వచనం, 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనములో 30,000 మంది చనిపోయారు. గమనించారా? 4,000 మంది చనిపోయారు. ఏలీ చనిపోయారు, హోప్ని, ఫినెహాస్ చనిపోయారు. అలాగనే ఫినెహాస్ భార్య చనిపోయింది. మళ్ళీ 30,000 మంది చనిపోయారు. ఇంత బీభత్సం జరుగుతూ ఉంటే సమూయేలుకు దేవుడు పరలోకపు జ్ఞానం ఇచ్చాడు. ఏంటి ఆ జ్ఞానం అంటే 7వ అధ్యాయము 9వ వచనములో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము. పాలు విడవని ఒక గొర్రెపిల్లను తీసుకొని వచ్చి సమూయేలు సంహరించినప్పుడు ఆ కరువంతా ఆగిపోయింది, ఆ మరణాలన్నీ ఆగిపోయినాయి, శాంతి కలిగినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుల కుటుంబముల కొరకని ఒక గొర్రెపిల్ల వధించబడ్డట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనందరికీ పరిచయమైనటువంటి వచనం. లోక పాపముల కొరకు
కొరకని దేవుడు ఒక గొర్రె పిల్లను పంపించాడు. మరునాడు యోహాను 1:29 అందరం చదువుదామా? మరునాడు యోహాను యేసునొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందరూ బాప్తిస్మమిచ్చి యోహాను వైపు చూస్తూ ఉన్నారు. ఆయన అరణ్యంలో ఒక వేదిక పెట్టుకున్నాడు, అడవిలో వేదిక పెట్టుకున్నాడు. ఆ అడవిలోకి అందరూ వెళుతున్నారు. అయితే అందరూ బాప్తిస్మమిచ్చి యోహాను వైపు చూస్తూ ఉంటే, నా వైపు కాదు మీరు చూడవలసింది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్తా ఉన్నాడు. అరణ్యములో ఆయన సబ్జెక్ట్ ఏంటంటే సర్ప సంతానమా. ఆ సబ్జెక్టు పెడితే మనం గుడికి వస్తామండి. సర్ప సంతానమా అని అన్నామనుకోండి, గుడి ఇష్టపడతామా, చర్చ్ ఇష్టపడతామా? మనం కానీ బాప్తిస్మమిచ్చి యోహాను ఆయన బోధిస్తూ, ఆయన వాక్యం చెప్తూ యేసు ప్రభులు వారిని చూపిస్తున్నాడు. లోక పాపముల కొరకని ఒక గొర్రెపిల్ల. మళ్ళీ చెప్పుకుందామా? ఆదాము కోసమని ఒక గొర్రెపిల్ల, హేబేలు కోసమని ఒక గొర్రెపిల్ల, ఇస్సాకుకు బ్రతుగా ఒక పొట్టేలు ఇవ్వబడింది. ఇశ్రాయేలు కుటుంబాలకి బదులుగా ఒక గొర్రెపిల్ల ఇవ్వబడ్డట్టుగా చూస్తున్నాం. అలాగనే లోక పాపములందరి కోసమని, నీ పాపం కోసమని, నా పాపం కొరకని ఒక గొర్రెపిల్ల ఇవ్వబడింది. పేతురు భక్తుడు 1 పేతురు 1:20 ఆయన చెప్తున్నాడు. 1 పేతురు 1:20 ఆ మృతుల్లో నుండి లేపబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు చనిపోయిన గొర్రెపిల్ల, మృతుల్లో నుండి లేపబడిన గొర్రెపిల్ల, పరలోకంలో ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో సింహాసనము మధ్య ఉన్నటువంటి గొర్రెపిల్ల, ఆరాధించబడినటువంటి గొర్రెపిల్ల, పరలోకంలో ఆ సింహాసనం మధ్యలో ఉండి 24 మంది పెద్దలు, ఆ 4 జీవులు అందరూ కూడాను ఆ గొర్రెపిల్లను ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలం మందు మనందరం ఎందుకు ఇక్కడ చేరున్నామంటే, ఈ గొర్రెపిల్ల నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన గొర్రెపిల్లగా ఉంది. నీ కొరకు నా కొరకు చనిపోయినటువంటి గొర్రెపిల్లగా ఉంది. నీ కొరకు నా కొరకు రక్తము చిందించినటువంటి గొర్రెపిల్లగా ఉంది. ఒక చిన్న దృష్టాంతం చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఇంకా అప్పటికి గోడలు ఇవేమి కట్టలేదు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆ దేవాలయం మధ్యలో నుండే పశువులు వెళుతున్నాయి, జంతువులు వెళుతున్నాయి, సైకిళ్ళు వెళుతున్నాయి. ఇంకా నిర్మాణం కాలేదు. అందుకని అందరూ మామూలుగానే ఆ దేవాలయంలో నుంచి వెళ్తున్నారు, వస్తున్నారు, నీళ్ళలో కూర్చుంటున్నారు. ఒక శిల్పికి ఆ పాస్టర్ గారు ఈ సైడ్న ఏదన్నా మంచి మంచి బొమ్మలు చెక్కమని చెప్పాడట. కాబట్టి ఆ ముందు భాగంలో ఆ శిల్పి కొన్ని తడికలు వేసుకొని ఆయన బొమ్మలు ఏవో చెక్కుతూ ఉన్నాడు. ఎవరు అన్నారట, అయ్యా నువ్వు శిల్పి బాగా చెక్కుతున్నావు, బాగానే ఉంది, కానీ ఆ తడికలు బలహీనంగా ఉన్నాయి, కింద పడతావేమో జాగ్రత్త. అంటే పర్వాలేదు, ఉత్సాహంతో ఉల్లాసంతో ఆ బొమ్మలు చెక్కుతూ ఉన్నాడు. ఈలోగా అక్కడి నుంచి ఆయన అది ఇరిగి కింద పడ్డాడు. కింద పడేసరికి పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ శిల్పి దగ్గరికి వెళ్ళిపోయారు. చచ్చిపోయాడు, శిల్పి చచ్చిపోయాడు అని అనుకుంటున్నారు. శిల్పి చావలేదండి. ఆ శిల్పి ఆ పై నుండి పడి ఒక గొర్రెపిల్ల మీద పడ్డాడు. గొర్రెపిల్ల చచ్చిపోయింది, శిల్పి బ్రతికాడు. ఈ దినాన నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయినటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు క్రింద పడ్డావు, పాపం చేత నీవు త్రొట్టిల్లావు, నీవు గొర్రెపిల్ల మీద పడ్డావు, గొర్రెపిల్ల చనిపోయింది, ఆ శిల్పి బ్రతికాడు. ఆయన బొమ్మలు చెక్కుతూ ఆ ముఖ ద్వారం దగ్గర ఒక గొర్రెపిల్ల బొమ్మను చెక్కి ఆ గొర్రెపిల్ల బొమ్మ కింద ఏ రాశాడంటే నాకు బదులుగా అని రాశాడు. హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. నాకు బదులుగా అందరం చెబుదామండి. నాకు బదులుగా. ఇంకోసారి చెప్దామా? నాకు బదులుగా గొర్రెపిల్ల. అవును, ఆదాముకు బదులుగా గొర్రెపిల్ల, హవ్వమ్మకు బదులుగా గొర్రెపిల్ల, హేబేలుకు బదులుగా గొర్రెపిల్ల, ఇశ్రాయేలు జనాంగానికి బదులుగా గొర్రెపిల్ల, అలాగనే ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్ల, లోక పాపముల కొరకని ఒక గొర్రెపిల్ల. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ నిమిత్తము నా నిమిత్తము ఒక గొర్రెపిల్ల, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. చెప్దామండి, ఎవరండి ఆయన? యేసు క్రీస్తు ప్రభు. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది.
రుధిరమది 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 విశ్వ పాపములను మోసే యాగ పశువిదే యాగ పశువిదే యాగ పశువిదే విశ్వ పాపములను మోసే యాగ పశువిదే యాగ పశువిదే యాగ పశువిదే కోసి చీల్చి నది అయి పారే యేసు రక్తము కోసి చీల్చి నది అయి పారే యేసు రక్తము రక్తము యేసు 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 చిమ్మే చిమ్మే దైవ గొర్రె పిల్ల రుధిరము పిల్ల రుధిరము గొర్రె పిల్ల రుధిరము చిమ్మే చిమ్మే దైవ గొర్రె పిల్ల రుధిరము పిల్ల రుధిరము గొర్రె పిల్ల రుధిరము రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మార్గము రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మార్గము మోక్షము ఉచితము మోక్షము ఉచిత చప్పట్లు పడదాం మోక్షము ఉచితము మోక్షము ఉచితము మోక్షము ఉచితము మోక్షము ఉచితము మోక్షము ఉచితము మోక్షము ఉచితము పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది కల్వారిలో యేసు స్వామి రుధిరమది పరిశుద్ధుడా మీకు వందనాలు గొర్రెపిల్ల గురించి మాట్లాడినందుకై మీకు వందనాలు మా పాపము నిమిత్తమని ఒక గొర్రెపిల్ల ఆదాము పాపము నిమిత్తమని ఒక గొర్రెపిల్ల హవ్వమ్మ పాపం కోసమని ఒక గొర్రెపిల్ల హేబేలు కొరకని ఇస్సాకు కొరకని ప్రభువా ఒక గొర్రెపిల్లను మీరు అర్పించారు మీకు వందనాలు చెల్లిస్తున్నాం లోక పాపం అంతటి కొరకని నా పాపము కొరకని ఇక్కడున్న ప్రియమైన బిడ్డలందరి పాపం కొరకని శిలువలో మరణించిన గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాం తండ్రి ఆమెన్. And as we worship